మాకు పొద్దున ద్వారా హన్మకొండ జిల్లాలోని DBM 24 కాలువ శిథిల అవస్థకు చేరుకుంది. అంబాల, శ్రీరాములపల్లి సహా పలు గ్రామాల రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. కాలువలో స్టీల్ పేరుకుపోయి చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపోవడం లేదన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులే చందాలు వేసుకుని కాలువ బాగు చేసుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించి కాలువ బాగు చేయించాలని రైతులు కోరుతున్నారు. అలాగే DBM 24 కాలువ రైతులు ఇబ్బందిపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. పంట పొలాల పక్కనే SRSP కాలువ ఉన్నా కూడా నీరందక పంటలు ఎండిపోతూ రైతులు 5 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. DBM 24 SRSP కాలువలోని DBM 24 కాలువ కింద దాదాపు 13 కిలోమీటర్ల మేర సిల్ట్ పేరుకుపోయి చెత్తా చెదారం పేరుకుపోయి కాలువ మొత్తం కూడుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేసినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులే స్వయంగా తలా కొంత డబ్బులు వసూలు చేసుకొని కాలువ మరామత్తు పనులు చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ రైతులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకోసం వాళ్ళు ఈ పని చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళతోనే మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ కాలువ పరిస్థితి ఏంటి, పంటల పరిస్థితి ఏంటి? మాది శ్రీరాములపల్లి అండి. మేము గత 5 సంవత్సరాల కింద కాలువ తీయడం జరిగింది ప్రభుత్వం. ఇప్పటి వరకు తీయలేదు. ఇప్పుడు నీళ్లు మాకు మేనర్ డ్యాంలో నీళ్లు ఉంది, మా వరకు రావడం లేదు. మేము అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే ప్రొసీడింగ్లో ఉంది, అది వచ్చినప్పుడు చేస్తామని అధికారులు అంటున్నారు. ఇంతవరకు స్పందించకపోవడం వల్ల మేము రైతులం అంబాల శ్రీరాములపల్లె కాలువ పారుగా ఉన్న రైతులు ఎకరానికి ఇంత అని వసూలు చేసుకొని మేము ఈరోజు మిషన్ పెట్టుకొని ఈ రోజు వరకు 11వ రోజు అవుతుంది మిషన్ పెట్టుకొని తీయడం జరుగుతుంది. మా దగ్గర కలెక్ట్ అయిన అమౌంట్ సరిపోవడం లేదు. ఇంకా మాకు సగం అమౌంటే కలెక్ట్ అయింది, ఇంకా సగం అమౌంట్ కావాల్సి ఉంది. కాబట్టి దానికోసం మేము మళ్ళీ రైతుల దగ్గర తిరిగితే రైతులు ఇవ్వడం లేదు. కాబట్టి దయచేసి మా యందు దయించి ప్రభుత్వం అంటారా అధికారులు అంటారా మా కాలువకు సాఫ్ చేయడానికి సహకరించండి దయచేసి. ఎందుకంటే పోయిన సంవత్సరం నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. ఈ తప్ప మిడ్ మానేర్లో నీళ్లు ఉండి మాకు నీళ్లు అవుపడి మా దాకా వస్తే రావో, పంట ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, భూమి ఉండి మేము ఎందుకు పంట తీయలేకపోవాలనే ఉద్దేశంతో మనిషికి పైసలు వేసుకొని చేస్తున్నాం. దయచేసి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాం. దయచేసి అధికారుల లేకపోతే నాయకుల స్పందించి మాకు ఆర్థికంగా కొంత సాయం చేస్తే మేము కొసదాకా తీసుకెళ్తామని మేము అంటున్నాం. చెప్పండి, మీ పంటలు ఎట్లా ఉన్నది పరిస్థితి? అసలు ప్రభుత్వ అధికారులకు ఎప్పుడైనా చాలా చెప్పినాం, తిరిగినాం సార్. డి దగ్గరికి పోయినాం, అందరి దగ్గరికి పోయినాం, అధికారుల దగ్గరికి పోయినాం, ఎమ్మెల్యే ఎంపీ అంది తిరిగి మనిషికి ఇంత అని వసూలు చేసుకుంటాను. నేరేడు కాళ్ళు తిరిగినా అయితలేదు సార్ పని. దయచేసి నీళ్లు లేనప్పుడు లేవు కానీ అన్ని ఎండిపోయినాయి. సహకరించి అందరు సహకరించవాలని దండం పెడతాను. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది, ఎట్లున్నది పరిస్థితి? మాది నాగారం సార్. మా నాగారం చివరి వరకు కూడా నీళ్లు రాలేని పరిస్థితి ఉంది. వాళ్ళు శ్రీరాములపల్లి అంబాల వాళ్ళు మస్తు ఇబ్బంది పడుతున్నారు. మా శివారు కూడా మాకు పారలేకపోతుంది. వాళ్ళు తీసుకురావడం అవుతుంది. మా శివారు కూడా మాది పోయిన సంవత్సరమే చాలా శివారు ఎండిపోయింది, పంటలు చాలా నష్టపోయినాం. వాళ్ళు కష్టపడి తీసుకొస్తాను. మా నాగారం వారి కష్టాలకే వాళ్ళకు అసలే వాటర్ పోతలేదు. వాటర్ పోక వాళ్ళు బాగా ఇబ్బంది పడరు. వాళ్ళు బాగా ఇబ్బంది పడి ఇప్పుడు వాళ్ళే రైతులు డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళే ఇప్పుడు కాలువ తీయడం జరుగుతుంది. ఇప్పుడు నాగారపల్లి ఎవరు సహకరిస్తలేరు. నాగారపల్లి కూడా కొన్ని పంటలు చాలా ఎండిపోయినాయి నీళ్ళు రాక. చెప్పండి, ఎట్లా ఏం కోరుతున్నారు అధికారులను మీరు? నాగారం విలేజ్లో సుతం శ్రీరాములపల్లి అంబాలకు సహకరించి డబ్బులు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు తినేది కాదు, అది మన కొరకే, వాటర్ కొరకు రావాలని చెప్పి పనులు పండడానికి వాళ్ళు ముందు పడ్డారు. ఎప్పుడు సిల్ట్ తీసి కాలువలు సాఫ్ చేయాలి కదా, మరి అధికారులు పట్టించుకుంటలేరు. 5 సంవత్సరాల కింద తీసిరు, ఇది వరకు పట్టించుకోలేదు ఎవరు. చెప్పండి, ఎలా అయితే మీ సమస్య పరిష్కారం? కాలువ సిల్ట్ ఒక్కటే కాదు సార్ దీని ప్రాబ్లం, ప్లస్ సిల్టు ప్లస్ తూములు కూడా మొత్తం బలిపోయినాయి సార్. అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా స్టార్టింగ్ DBM నుంచి ఇప్పటి వరకు అన్ని తూములన్నీ కొందరు రైతులు పలుగొట్టిరు, వెడల్పోయినాయి. అయినా కూడా వాటి మీద మేము సార్లకు రిపోర్ట్ చేస్తే సార్ స్పందించలేరు. ఓసారి చెప్తాను చేపిద్దాం, బయటకు పంపినాం, శాంక్షన్ అయింది, అది ఇది అంటారు. కానీ అవి కూడా లేక మేము కూడా కొన్ని తూములు రిపేర్ చేసుకుంటూ తీసుకుంటూ వస్తాను సార్. అది గంటకి 2500 పెట్టి చొప్పున 200 మిషన్ పెట్టి తీసుకుంటూ వస్తాను. వాటికి 10 రోజులు అవుతుంది తీయబట్టి. ఆ డబ్బులు ఇప్పటివరకే 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయినాయి. మేము కలెక్ట్ చేసినాయి 1,50,000 రూపాయలు, ఇంకా అదనంగా ఉన్నాయి. ఇంకా ఎవరన్నా రాజకీయ నాయకులు సార్ దగ్గరకు కూడా పోయినాం, వాళ్ళు కూడా పెద్ద స్పందించలేదు. మా దగ్గర ఒక నాయకుడు స్పందించిండు, మిగతా నాయకులు కూడా కొద్దిగా స్పందించండి సార్. ఎందుకంటే మేము రైతులం బాగుంటేనే అందరు బాగుంటారు. అది ఒకటి రిక్వెస్ట్ సార్.
చెప్పండి, ఏం కోరుతున్నారు అధికారులు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ వానకాలం పంట కూడా మాకు సరిగా వాటర్ ఒక రోజు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండి ఏమైనా ఖమ్మం నీళ్లు తీసుకుపోయేందుకు సిద్ధపడ్డాడు తప్ప ఏమో సముద్రం తలపున పెట్టుకొని చేప దుప్పగడిచినట్టుగా ఈ రోజు ఇక్కడ రైతులు 500 మంది 3-4 లక్షల మంది రైతులను మన ఈ కెనాల్ దగ్గర ఉండి మా కాడి నుంచి ఈ రోజు నీళ్లు రాకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఇప్పుడు దీన్ని అలా గడ్డి ఉన్నది గడ్డి దీన్ని తీసే కొరకు రైతులను ఇప్పుడు 3-4 లక్షల రూపాయలు అవుతాయి. దీన్ని ఎవరు స్పందించకపోతే మీ రైతులే ముందుపడి తీసుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా కాలువ తలాపున ఉన్నా కూడా తమ పంటలకు నీరందనటువంటి దీనమైనటువంటి పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలుగా ఆ కాలువలో నీళ్ళు వచ్చినప్పటికీ కూడా మా పంట చేలకు నీళ్ళు అందకుండా పోతున్నాయి. దాంతో మా పంటలు పెట్టుబడి పెట్టినటువంటి పంటలను కూడా ఎండిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ DBM 24 కాలువను మొదటి నుంచి చివరి వరకు రిపేర్ చేయడంతో పాటుగా పాడైనటువంటి చోట మరమ్మతులు చేసి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, హన్మకొండ. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం సిపి శ్రీనివాస్